చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం సరిగ్గా బాగాలేదు. ఏదైనా బిజినెస్ పెట్టుకుని కాస్త దాంట్లో సెటిల్ అవుదాము ఏదన్నా అని ట్రై చేస్తుంటే అన్నీ ఎదురు దెబ్బలే. మళ్ళీ కారు పోయింది, కారు రిపేర్ వచ్చింది. ఆ ఏసీని ఫ్యాన్ సరిగ్గా పనిచేయట్లేదు, లోపల ఏసీ సంబంధించింది. అందువల్ల కూలెంట్ హీట్ ఎక్కిపోయి రెడ్ కలర్ చూపించింది. సరే అని మెకానిక్ తీసుకొచ్చా. ఆడేమో 4,800 అది అవన్నీ చేసిన ఆడికి మొత్తానికి 6,000 బిల్లు వేసాడు. ఇట్లా ఉన్నాయి పరిస్థితి, ఏం చేస్తాం. అఫ్జల్గంజ్ దగ్గర శనివారం అంటే అక్టోబర్ 18, 2025 హెవీ ట్రాఫిక్ జామ్. గుడిమల్కాపూర్ వెళ్తున్నాను పూలు తెద్దామని. ఎందుకంటే రేపు పొద్దుటే సండే, అస్సలు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకని ఇప్పుడే బయలుదేరా సాయంత్రం ముందు రోజు. ఇక్కడ ఇప్పుడు కూడా హెవీ ట్రాఫిక్, ఎందుకంటే రేపు పొద్దున పండగ కదా, సండే, అందరూ ఇంటికి పోతున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది నాంపల్లి అఫ్జల్గంజ్ సర్కిల్ దగ్గర. నిల్వ ఇది మొత్తానికి మన పేర్సాది కూడా పళని కన్వెన్షన్ దగ్గర నుంచి గుడిమల్కాపూర్ వచ్చి 25 కిలోమీటర్స్. వచ్చేటప్పుడు 3 కిలోమీటర్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ మొత్తం గూగుల్ అన్నీ తిప్పి తీసుకొస్తాడు. మొత్తం 53 కిలోమీటర్లు. ఏమో హెవీ ట్రాఫిక్. రావడం 2 గంటలు, పోవడం 2 గంటలు. ఈ ఆటో వాళ్ళు ఎలా పడితే అలా చూస్తున్నారు భయ్య, మీదకి వచ్చేస్తారు పక్క నుంచి. మొత్తానికి గుడిమల్కాపూర్ వచ్చాం భయ్య. మీర్జాదగూడ నుంచి గుడిమల్కాపూర్ రావడానికి అక్టోబర్ 18 శనివారం సాయంత్రం దాదాపు 1.5 గంటన్నర పట్టింది. 25 కిలోమీటర్ అవడానికి 1.5 గంటన్నర. ఇప్పుడు శనివారం సాయంత్రం కాబట్టి ఇట్లా ఉంది. రేపు ఆదివారం పొద్దున ఇక్కడికి బండి తీసుకొచ్చి పెట్టడానికి ప్లేస్ ఉండదు. కిలోమీటర్ వెళ్ళడానికి 1.5 గంట పడుతుంది. హెవీ ట్రాఫిక్. పొద్దున వచ్చామంటే సాయంత్రం మధ్యాహ్నం కనీసం 11:30, 12 అవుతుంది ఈజీగా. ఈలోపు అందరూ బయట తెచ్చేసుకుంటారు, కొనేసుకుంటారు. మనం బయటకు వెళ్ళేసరికి అవ్వడదు బాగుంటుంది. అందుకనే ముందు రోజు వచ్చాను. ముందు రోజు వచ్చినా కూడా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇంకా లోపల ఎట్లా ఉందో చూడాలి. మళ్ళీ ట్రాఫిక్ జాము. కరెక్ట్గా గుడిమల్కాపూర్ ఎదురుగుండగా ఉన్నాం. గుడిమల్కాపూర్ ఎదురుగుండగానే కరెక్ట్గా పోల్ మార్కెట్ ఎదురుగుండగా అసలే ట్రాఫిక్ జామ్, ఖాళీ లేదంటే ఇక్కడ పటాకులు అన్నీ పెట్టారు. షాపులు, పటాకుల షాపులు పెట్టారు. మొత్తం ట్రాఫిక్ చూడు. అసలు ఎక్కడ బండి పెట్టడానికి లేదు, బండి వెళ్తాక లేదు. అది ఎలాగిస్తారో ఏంటో అర్థం కాదు. పర్మిషన్స్ ఎట్లా పోతాం? ఇది చావదంగా మొత్తానికి బయటికి వెళ్ళాలి. ఎక్కడ నుంచి ఇదంతా తిరిగి ఏదో ఆలయం ఉంది, టెంపుల్. ఇప్పుడు మన మార్కెట్ లోపలికి వెళ్ళనిస్తారా లేదా నాకు డౌటే. ఎందుకంటే అక్కడ ఖాళీ లేదు,
బండి లోపలికి వెళ్తుందా, అదే కారు ఇక్కడ పెట్టేసి పోవాలా అర్థం కావట్లేదు. గుడిమల్కాపూర్ మార్కెట్ లోపలికి వెళ్తున్నాం మనం. మార్కెట్ లోపల ఎక్కడికి పోవాలి? జనాలు ఎట్లా ఉన్నారంటే భయ్య, నా పని అయిపోతే చాలు, పక్కన వెళ్ళకపోతే నాకెందుకు, ట్రాఫిక్ జామ్ అయిపోతే నాకెందుకు, నేను కొనుక్కొని వెళ్ళిపోవాలి, అప్పుడు దాకా పక్కన వెయిట్ చేస్తాడు, వెయిట్ చేయాల్సిందే అన్నట్టున్నాడు. పక్కన కారు వస్తుంది, లేదంటే ఆడికి ఇబ్బంది అవుతుంది, మనకు అసలు దారి ఇద్దాం, ఏమీ లేదు. ఇలా అన్నాను అనుకోవద్దు, కానీ లేడీస్ చాలా దారుణంగా ఉన్నారు భయ్య. వాళ్ళు చేసి తప్పులు ఇష్టంగా డ్రైవ్ చేస్తున్నారు. ఏమన్నా అంటే గొడవ. ఎక్కడ పడతారో పార్కింగ్ చేస్తారు, మళ్ళీ మనం తిడతారు ఎదురు. లేడీస్ తిడతారు, ఎవరు అది వాళ్ళతో గొడవ అయితే అలా సంబంధం లేకపోయినా ఏదో మగాడితే తప్పు అన్నట్టు వచ్చి మళ్ళీ మగాళ్ళు తిడతారు. ఆడవాళ్ళు మగాళ్ళ తిట్టి, మగాళ్ళు తిట్టి అట్లా తెలియాలి కదా. అట్టంగా పార్క్ చేసేవారు, ఏమో తప్పుకోమని చెప్పాము, తీయకుండా అలాగా కూర్చుంది ఆవిడ. ఆయన పట్టించుకోకపోతే మరి ఏం చేస్తాం? ఇంకా ఎట్లా మొత్తానికి గుడిమల్కాపూర్లో షాపింగ్ అయిపోయింది. ఇదిగో ఈ చామంతులు, ఇవి ఒక 15 కేజీలు తీసుకున్నాను. బంతిపూలు ఇవి ఒక ఎల్లో కలర్ 15 కేజీలు, ఈ ఆరెంజ్ కలర్ 15 కేజీలు. అరటి ఆకులు, వెనకాల ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి చామంతులు, ఎల్లో చామంతులు, వైట్ చామంతులు, నెక్స్ట్ గులాబీలు, ఇవేమో వేరే సైజు వేరే రకం. బంతిపూలు, లిల్లీలు, ఇవి కూడా గులాబీలు, వైట్ చామంతులు. మొత్తానికి షాపింగ్ కంప్లీట్ అయ్యి బయటపడేసరికి సాయంత్రం 7 అయింది. బయటపడేసరికి ఇప్పుడు ప్రస్తుతానికి గుడిమల్కాపూర్ పక్కన పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఉంది కదా, దాని మీద వస్తున్నాము. ఈవినింగ్ 7 అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఒక గంటన్నర వేసుకోండి ట్రాఫిక్లో. 8:30 స్నానం చేసి అన్నీ సెట్ చేసేసరికి ఈజీగా కనీసం 9 అవుతుంది. ఇవన్నీ షాపులో పడేసి ఇంటికి వెళ్ళేసరికి 9కి భోజనం చేసి మళ్ళీ రేపటి కోసం పొద్దుడే 6-7కి సాయి మహారాజులో మొత్తం అన్నీ సెట్ చేయాలి కాబట్టి ఉల్లిపాయలు, బంగాళదుంపలు మొత్తం అన్నీ ట్రైన్లో సర్దుకుని రేపు రెడీగా ఉంచుకోవాలి. లేదంటే రేపు 2 గంటలు వేస్ట్ అయిపోతుంది. మార్నింగ్ 7 కుదర కష్టం, కానీ 8 కల్లా షాప్ ఓపెన్ చేయాలనుకుంటారు. చూద్దాం ఏమవుద్దు. ఎట్లా ఉంది.